కళ్ళల్లో నీళ్లు. అకాల వర్షాలతో రైతులకు భారీ నష్టం. పలు జిల్లాల్లో నీట మునిగిన ధాన్యం. ఇక చూడండి ప్రజలారా, సో ఇక ఓ రైతు బిడ్డ వర్షాలు పడి మొత్తం కూడా ధాన్యం అంతా తడిసి కొట్టుకపోతూ ఉంటే అరి చేతులతో ఆయన ధాన్యాన్ని ఎత్తుకుంటా ఉన్నాడు, ఎత్తి కుప్ప ఉన్నాడు. ఇక్కడ చూడండి, ధాన్యం బస్తా ఎక్కడికక్కడ తడిసిపోయింది, నీళ్లు గారుతూ ఉన్నాయి, దాన్ని ఎత్తుకపోతూ ఉన్నాడు. ఇక సో ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సిగ్గుందా రేవంత్ రెడ్డి? సోయిందా నీకేమన్నా? నేను తెలంగాణ రైతు బిడ్డని అంటావు, రైతు కుటుంబం నుంచి వచ్చినా అంటావు, రైతుల కష్టాలు నాకు తెలుసు అంటావు. ఏం తెలుసు నీకు? ఈరోజు వర్షాలు వస్తాయని తెలియదా నీకు? వర్షాలు వస్తాయని తెలియదా? ఇప్పుడు ఏమంటారు? ఇక్కడ చూడండి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండు? తడిసిన ధాన్యాన్ని కొంటామంటుండు. ఇక తడిసిన ధాన్యాన్ని కొంటామంటుండు. నువ్వు తడవక ముందే కదా కొనాల్సింది. రైతులందరూ ఉద్యమాలు చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేసినాయి. అయ్యో వర్షాలు రాబోతా ఉన్నాయి, ధాన్యం తడుస్తుంది, ఇబ్బందులు అవుతాయి అని చెప్తే కూడా ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుండి ఈరోజు మేము తడిసిన ధాన్యాన్ని కొంటామంటారు. సో మరి ఎవరు ఈ నష్టాన్ని భరించాలా? వరదలకు వరి ధాన్యం ఒడ్లు మొత్తం కొట్టుకుపోయినా, మరి దాని నష్టం ఎవరు భరించాలా? కల్లాకు వచ్చిన ప్రతి కుప్ప కూడా మరి లిఫ్ట్ చేయలేదు ఇంతవరకు కూడా. మొత్తాన్ని కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ తడిసిన ఒడ్లు కొనడంతో పాటు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరైతే తడిసిన ధాన్య కుప్పలు ఉంటాయో వాళ్ళందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాల్సిందే. వాళ్ళు ఆరు నెలలు కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకుంటా, పురుగు ముట్టకుండా, పిచ్చ ముట్టకుండా కాపాడుకొని ఒడ్లు కల్లాన్ని తీసుకొస్తే ఈరోజు అంటే ఇది నిర్లక్ష్యం ఎవరిది? ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగింది. రేవంత్ రెడ్డి దీనికి కారణము. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే. రేవంత్ రెడ్డి ఒడ్లు కొనుగోలు చేయకపోవడమే దీనికి కారణం. సో దీనికి ఏం చేస్తూ ఉన్నారు? ఇక దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో వాదన తీసుకొస్తారు. ఏం చేస్తుర్రు? రాష్ట్రంలో మొత్తం కూడా పత్తి పండిస్తుర్రు, వరి పండిస్తుర్రు, పంట మార్పిడి చేస్తలేరు, ఏ పంటలు పండిస్తలేరు, ఈ రెండు పంటలే పండిస్తే ఎట్లా అని చెప్పి మరొక రకమైన వాదన తీసుకొస్తారు. ఒక విషయం అండి, రైతులందరూ కూడా వరితో పాటు, పత్తితో పాటు, మొక్కజొన్నతో పాటు అన్ని పంటలు పండిస్తారు. సో పండించకపోవడానికి కారణం ఏంటంటే మద్దతు ధర ఇవ్వకపోవడమే, కనీస మద్దతు ధర ఇవ్వకపోవడమే. రైతు పండించిన పంటకు ఈరోజు ప్రభుత్వాలు కనీస మద్దతు ధర ఇవ్వకపోవడమే, వాళ్ళు మిగతా పంటల వైపు చూడకపోవడం కారణం అదే అవుతుంది. మీరు మద్దతు ధర కల్పిస్తే వాళ్ళు ఎందుకు పండించరు? రైతే రాజు అంటారు. రైతులకు మీరు చేస్తుంది ఏంది? రేవంత్ రెడ్డి సర్కారు రైతును రాజును చేస్తామన్నారు. రుణమాఫీ విషయంలో అరకొర చేసిర్రు, కోతలు పెట్టిర్రు. రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పారు, 15,000 ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, అదే 12,000 ఇస్తా ఉన్నారు. కౌలు రైతులకు ఇస్తా అని చెప్పారు. ఇంకా చక్కదనానికి ఈ రైతులకు కాకుండా కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పిండు. సో ఇంతవరకు అతి లేదు, గతి లేదు, దాన్ని ఊసేయలేదు. ఇది ఈయన చేస్తున్న కథ. మొత్తం కూడా రైతులకు అందరికి కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందే. తడిసిన ధాన్యం కొనాలి, మద్దతు ధర కొనాలి. దాంతోపాటు ఎక్కడైతే ఆ ప్రవాహానికి ఒడ్లు కొట్టుకపోతాయో దానికి సంబంధించి నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అన్నదాతలపై అదనపు భారం. సకాలంలో కొనుగోలు జరగక, సరిపడా టార్పాలిన్లు లేక రైతులకు తప్పని అవస్థ. చౌటుప్పల్లో చూడండి, అన్నదాతపై ప్రకృతి పగబట్టింది. అకాల వర్షాలతో అతలాకుతలం చేస్తుంది. వరుసగా 2 రోజుల పాటు కురిసిన వానలతో వారికి తీవ్ర నష్టం వాటిల్లింది. కేంద్రాలకు రాత్రికి రాత్రే పరుగులు పెట్టి ధాన్యం కుప్పలు, సంచుల వైపు వరద రాకుండా పంటను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్నగర్ సహా పలు జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో ధాన్యం కల్లాలు, చిన్నపాటి చెరువులను, కొనుగోలు కేంద్రాలు తాటకాలను తలపించాయి. సరిపడా టార్పాలిన్లు లేకపోవడం, కొన్ని చోట్ల కేంద్రాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు ఉండడం వల్ల పైనుంచి మొత్తం కూడా వాటర్ వచ్చి ఏమైపోయింది, మొత్తం ఓ చెరువులాగా తలపించిపోయినాయి, ఓ కుంటలాగా తలపించిపోయినాయి, మొత్తం ఒడ్ల కుప్పలు తడిసిపోయినాయి. సో ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? తడిసిన ఒడ్లు కొంటామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు, కానీ మరి నష్టపరిహారం కల్పిస్తామని చెప్పి ఎందుకు చెప్పడం లేదు? అది ఇది రైతు రాజ్యం కాదు. ఇది రైతు రాజ్యం కాదు. ఇది